నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని, ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా పేదలకు అండగా నిలిచారని, ఇలాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకోవడం మనందరి బాధ్యతనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పట్నంలోని 7-8 వార్డులో జెండా ఆవిష్కరణలు అనంతరం జరిగిన సభలో పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఇచ్చిన హామీలలో 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలను మాఫీ చేశారని విమర్శించారు. డ్వాక్రా రైతు రుణమాఫీల పేరిట ప్రజలను పంపించి అధికారం చేజిక్కించుకున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఉచితంగా సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్ చేసి హక్కులు బదలాయించిన పత్రాలు అందిస్తున్నామని వివరించారు. పేదల సొంతింటి కలను జగనన్న సాకారం చేశారని గుర్తు చేశారు. రానున్న 2 నెలలు కష్టపడితే తిరిగి 5 ఏళ్లు సంక్షేమ ప్రభుత్వాన్ని పొందగలుగుతారని, వార్డులలో చిన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ సమిష్టి కృషిగా పనిచేయాలని సూచించారు. ముందుగా 7-8 వార్డులలో వైఎస్ఆర్సీపీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం 7 వార్డులో 48, 8వ వార్డులో 138, మొత్తం 184 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దలు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు. చాలా సంతోషం. పేదలకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి కొన్ని పట్టాలు పంపిణీ చేసి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీతో కొన్ని మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, కౌన్సిలర్ గారు, ఇన్ఛార్జ్ గారు, పెద్దలు రాజారావు గారు, ముచ్చింజయరావు గారు, బాబురావు గారు, దేవానంద్ గారు, ఇంతకుముందే మాట్లాడి వెళ్ళినటువంటి కోటేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, రవితేజ కానీ, చిట్టి కానీ, ఆనంద్ కానీ, అందరూ, చిలక బాబు కానీ, అందరూ సమిష్టిగా ఒక మంచి కార్యక్రమం కోసం మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు, ముఖ్యంగా సాయంత్రం సమయంలో చర్చ అయిపోయిన తర్వాత మహిళలందరూ కూడా 4 మాటలు వినడానికి పెద్ద ఎత్తున విచ్చేసి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాల కోసం మీ అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. 175 సీట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. నన్ను 20,800 మెజార్టీతో గెలిపించారు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక నెల 15 రోజుల్లో మళ్ళా రెండోసారి మమ్మల్ని ఎన్నుకుంటారా లేదా అనేటువంటి ఒక ఎన్నిక రాబోతుంది. ఈ సందర్భంగా కొన్ని మాటలు మనసు విప్పి మీతో చెప్పుకోవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను మనవి చేస్తున్నా, ఏ ప్రభుత్వము చేయలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజానీకానికి అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలని మనం చేస్తున్నాం. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్, అమ్మా ఇక్కడ ఎంతమందికి వస్తుంది వృద్ధాప్య పెన్షన్? ఒకసారి చేతులు పైకెత్తండి. ఎస్, ఇటువరకు ఎలా ఉండేది? ఎంత ఇచ్చేవారు? 1000 రూపాయలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. చివరి 2 నెలల్లో 2000 చేశాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు నన్ను ఎన్నుకుంటే మీకు 2000 రూపాయలు చేస్తాను అని వాగ్దానం చేస్తే చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. ఇది 97,000 కోట్లు, 17,000 కోట్లు చేశాడు. ఎలా చేశాడు పని? రాగానే కోటయ్య కమిటీ అన్నాడు, అయ్యా కోటయ్య పరిశీలించిన రైతులకు ఏం చేయాలో నేను వాగ్దానం చేశా అంటే కోటయ్య గారు 2,00,000 రూపాయలు ఇద్దామండి అన్నాడు. బలేవుడు కోటయ్య, 1,00,000 ఏంటి? 2 ఇస్తా అన్నాడు. మొత్తం చేస్తాను పెద్ద మనిషి, 2 ఇస్తా అన్నాడు. పోనీ 2 ఇచ్చానా అనుకున్నారు. ఓటేసేసాం కదా, గద్దెకేసాడు, ఇంక చేసేది ఏముంది?
సచివుడి పెళ్లికి వచ్చినంతే ఆ 2.5 ఆదాయమంటే అది కూడా ఇవ్వాల. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, బంగారం ఇంటికి రాలేదు, ఏలానికి వచ్చింది. రైతులు రుణమాఫీ కోసం కట్టుకోకుండా ఉంటే వారికి కూడా ఏలానికి వచ్చి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక వాగ్దానం చేస్తే అధికారంలోకి వస్తే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే ఎంత దుర్మార్గమని అడుగుతా ఉన్నా. కానీ మీ అందరికీ మనం చేస్తున్న ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడో ఒకటి అరా చేయలేకపోవచ్చు. ఇచ్చిన ప్రతి హామీని 99% నెరవేర్చుకున్న మొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అంతేకాదు పేద ప్రజానీకానికి 2 ఉంటాయి. ఒకటి చదువు ఉండదు, చదివించుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నా ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల చదివించుకోలేరు. వైద్యం ఆసుపత్రికి వెళ్ళలేరు, వైద్యం చేయించుకోలేరు. ఏ క్యాన్సర్ గుండె నొప్పి వస్తే డబ్బు లేక ఏం చేస్తారు వాళ్ళు? ఉంటే డబ్బుతో ఖర్చు పెట్టుకోవడం, లేదంటే పొలం అమ్ముకోవడం, లేకపోతే బంగారం అమ్ముకోవడం తప్ప మార్గం లేదు గుండెపోటు వస్తే. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం పేదవాడికి గుండె జబ్బు వస్తే కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో పేదల కోసం ఒక్క రాజశేఖర రెడ్డి. మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కార్యక్రమాలు పెట్టి హాస్పిటల్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు. ప్రతి పేదవాడి పిల్లవాడు చదువుకోవాలి. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి దళితులు చదువుకుంటే ఎంత బాగుపడ్డారో మీకే అర్థమవుతుంది. వాళ్ళ దేవానంద్ గారు కానీ, రాజారావు గారు కానీ, మన ముచ్చింజయరావు గారు కానీ చదువుకోబట్టి కదా ఈ స్థాయికి వచ్చింది. చదువుకోకపోతే ఏమయ్యేవాళ్ళు? ఏ పల్లెల్లోనే ఉండేవాళ్ళు. చదువుకుంటే పేదవాడు అద్భుతమైనటువంటి భవిష్యత్తు కుటుంబానికి ఇస్తాడు, దేశానికి ఇస్తాడు, తను భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడు. అందువల్ల డబ్బు అనేది ప్రధానమే కాదు. నేను మనవి చేస్తున్నా, ఏమి లేని వాడు చదువుకొని గొప్పవాడే ఫారెన్ వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నటువంటి సందర్భాలు. బాగా బలిసిన వాడు చదువుకోకుండా ఉన్న పొలం అమ్ముకొని నాశనం అవుతున్నవాడు. చదువుకుంటే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని భావించినటువంటి ముఖ్యమంత్రి ప్రతి పేదవాడి కుటుంబంలోనూ పిల్లలు చదువుకోవాలని అమ్మఒడి తీసుకొచ్చాడు. అంతేకాదు బడుల్ని బాగు చేశాడు. కార్పొరేట్ బడుల స్థాయిలో వల్ల ప్రభుత్వ బడులు ఉన్నాయి. ప్రభుత్వ బడులకు పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు దించేస్తాడంట. దించమయ్యా అంటే నేను ఒక్కనే రాను, ఇంకో ఆయన మాకు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన కూడా తెచ్చుకుంటా అన్నాడు. తెచ్చుకోవాలి అంటే ఆయన తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే మొన్న అక్కడ మీ అందరికీ తెలుసు, సిద్ధం టీవీలో చూస్తున్నారు, సిద్ధం మీటింగ్లు 3 నిర్వహించాం. 4వ మీటింగ్ 10వ తారీఖు నిర్వహించబోతున్నాం. 3 సిద్ధం మీటింగ్లు నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన కలిసి ఏదో జెండా మీటింగ్ అని పెట్టారు. ఏం మాట్లాడారండి వాళ్ళు? మీరు ఇప్పుడు చూసారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఆయన పక్కన పెట్టి ఈయన వచ్చాడు. ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. సినిమా అనుకుంటున్నాడు, ఆయన సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రిని అంట అధ పాతాళానికి తొక్కుతాడట. అధ పాతాళానికి తొక్కపోతే ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారంట, జనసేన పార్టీ గారంట. ఈ పార్టీలో వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అధ పాతాళం తొక్కడానికి. నీ వల్ల ఇద్దా? నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. ఎందుకంటే నేను మనవి చేస్తున్నానమ్మా, ప్రజలకు చిత్తశుద్ధిగా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసం నిరంతరం తప్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ ద్వారా నొక్కి ఇప్పటికీ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో పడేశాడు. మాకు చెప్పలా, డబ్బులు ఇస్తామంటే మేము చెప్పులు ఇచ్చేవాళ్ళం, డబ్బులు ఇచ్చేవాళ్ళం. మేము నొక్కేస్తాం అనుకున్నాడు. ఏమో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్స్ వేసేస్తున్నాడు. మధ్యలో ఎవరు ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత 20,800 ఓట్లతో నన్ను గెలిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేస్తున్నా. నేను కాస్త టీవీలో ఎక్కువ మాట్లాడతా, మీకు తెలుసు కదా, టీవీలో ఎక్కువ మాట్లాడతా. నేను మరొకటి కూడా చెప్తున్నా, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. రాజశేఖర రెడ్డి వెంట నడిచా,
రాజశేఖర రెడ్డి మరణించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏమంటా నడిచినటువంటి వ్యక్తి నేను. తొలిగా నేనే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. విశ్వాసంగా ఉండే మనిషిని. అధికారం వస్తుందా రాదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా కాదా, జైలుకి వెళ్తాడా వస్తాడా అనేది ఆలోచించుకోకుండా ఆయన వెంట నడిచినటువంటి వ్యక్తిని నేను. కింద పడ్డాను, మీద పడ్డాను, నన్ను కూడా జైల్లో పెడతారని ప్రచారం చేశారు. డోంట్ కేర్ అనుకున్నాను. నా నమ్మిన రాజశేఖర రెడ్డి మరణించాడు, ఆయన కుమారుణ్ణి బలపరచాలని వచ్చాను. నాకు ఇవాళ ప్రభుత్వం వచ్చింది. మొదటిసారి ఇవ్వకపోయినా రెండోసారి జలవనరుల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇచ్చాడు. పనిచేస్తున్నాను. చావో రేవో ఆయనతోనే ఉంటాను, ఎవరితోనూ వెళ్ళను. పార్టీలు మారే స్వభావం లేదు. విశ్వాసంగా ఉండేటటువంటి మనిషిని. టీవీలో ఎక్కువగా మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాను, చంద్రబాబుని విమర్శిస్తాను. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ విమర్శించడమే నా పనిగా పెట్టుకుంటాను, శాసనసభలో కానీ బయట కానీ. ఇది నచ్చలా చంద్రబాబు నాయుడు గారికి. అని ఈ సంగతి తేల్చాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా నన్ను కూడా తిడుతున్నాడు, మా ఓడయ్యండి, ఈ సంగతి తేల్చాలని ఇద్దరు కూడబడుతున్నారు. ఎలాగైనా సరే అంబటి రాంబాబును ఓడించాలి అని ఒక పెద్ద వస్తాదులు పట్టుకొచ్చారు. ఆయన కూడా మా పార్టీనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబుని తిట్టకుండా తిట్టినటువంటి మహానుభావుడు. ఇన్ని పార్టీలు మారినటువంటి ఆయన, లాయల్టీ లేనటువంటి ఆయన, విశ్వాసం లేనటువంటి ఆయన, విశ్వాసపాత్రుడైన అంబటి రాంబాబు మీద పోటీ పెట్టి ఓడించాలని